హాయ్ వెల్కమ్ టు మొబైల్ ఫ్రీ గేమ్స్ తెలుగులో. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ది. సిటీలో ఎక్కడ దొరకంది, పల్లెటూరులో దొరికేది. పల్లెటూరులో కూడా ఈ మధ్య దొరకట్లేదు. సో దాంతో భోగి పిడకలు ఎలా చేస్తారు నెక్స్ట్ జనరేషన్స్కి తెలియాలి అని చెప్పి ఈ వీడియో పెడుతున్నాం. సంక్రాంతి అంటే గుర్తొచ్చేది మనకి ముందుగా ముగ్గులు, భోగి పిడకలే కదా. సో ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది ఆవు పేడ హైదరాబాద్లో సంపాదించాం. ఏరియా అవన్నీ చెప్పను కానీ సంపాదించాము. సో ఈ ఆవు పేడని నేను భోగి పిడకలు చేస్తాను. అది ఎలాగో చూడండి. ఫస్ట్ మనం లడ్డూలు చుట్టినట్టుగా దీన్ని చుట్టాలి. చిన్నప్పుడైతే చేతితో చేసేవాళ్ళము. గ్లౌజులు ఏవో వచ్చాయి కదా కరోనా అప్పటి నుంచి, అవి యూజ్ చేసి చేస్తున్నాం అనమాట. ఫస్ట్ లడ్డూలాగా ఇలా చుట్టుకోవాలి. ఇవి ఆవు పేడకి లడ్డూలు అనమాట. ఆవు పేడతో లడ్డూలు. ఇంకా లడ్డూలు కాదులే, తినకండి, పెద్దగా అంటున్నా. ఇవి చిన్నవి చేస్తున్నా, అంటే చేసుకుని ఉండలా అదే పిడకలు చేసుకున్న తర్వాత దండ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చిన్నగా చేస్తున్నాం. వీళ్ళెవరు ముట్టుకొని అంటున్నారు పిల్లలు, సో నేనే చేస్తున్నాను. ఇవి జస్ట్ ఫస్ట్ ఉండలా చేసుకోవాలి. దీన్ని యాక్చువల్గా అయితే గోడ మీద కొడతారు. ఇక్కడెక్కడ గోడలు లేవు. గోడలు ఉన్నా పాడు చేస్తే ఒప్పుకోరు కాబట్టి జస్ట్ నేను ఇక్కడ కొడుతున్నా. చేసిన తర్వాత ఇది హోల్ పెడతాం అనమాట. హోల్ ఎందుకో తెలుసా? ఇవన్నీ కలిపి ఒక పురుగోసుకు ఎక్కించి గొలుసులాగా చేస్తాం అన్నమాట. ఎండితే మనకి 13th భోగి, సో 12th లోపల ఎండితే సరిపోతుంది. సో దానికోసం కొంచెం పలుచగా చేస్తున్నాను. ఇవి భోగి పిడకలు. ఇవన్నీ ఎండిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. ఇది చిన్న భోగి పిడకలు. హైదరాబాద్లో భోగి పిడకలు మీరు ఎక్కడ చూసుండ్రు కూడా. నేనేదో చెక్క మీద పెడుతున్నాను. తర్వాత ఏదైనా గోడ దొరకాలని కోరుకుంటున్నాను. అప్పుడు గోడ మీద కూడా వేస్తాను. ఇక పడిపోయింది. ఓకే, 1 2 3 గో. ఇలా వస్తుంది భోగి పిడక. దీన్నే భోగి పిడక అంటారు. నాకు కొంచెమే దొరికింది, సో దాంతో పిడకలు చేస్తున్నాను. ఈ ప్యాడ్ నాకు దొరికింది, అది వేస్ట్ ప్యాడ్ అని చెప్పి దీని మీద వేసాను. సో ఇదంతా నింపేస్తున్నాను. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. కొంచెం పెద్ద ఉండ చేసి పెద్ద పిడక ఎలా చేస్తారనేది. దాని మీద ఫుల్గా మన ఫింగర్స్ పడతాయి అన్నమాట. ఇది పెద్దది, ఊరికే చూపించడానికి చేశాను. మన ఫింగర్స్ అంతా పడతాయి. సో ఇవ్వండి భోగి పిడకలు. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో ఇంకా ఎక్కువ చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదా. సో పార్ట్ 2 తీస్తాను. దాంట్లో దండ ఎలా చేయాలి, ఆ దండ చేసాక ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్కి పిల్లలు కూడా పట్టుకున్నారు, వేయడానికి ట్రై చేశారు. సో ఇదండి మన భోగి పిడకలు ఫర్ సంక్రాంతి. సో హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎవరికైనా ఈ వీడియో కావాలంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ముగ్గులు ఎలా పెట్టాలో కూడా లింక్ ఇచ్చాను. జస్ట్ వాచ్ ఇట్. బాయ్.